సాయి వాళ్ళ మమ్మీ వాళ్ళ నాన్న. సాయి అయితే 2 మంత్స్ బయటికి రాకుండా చేస్తామన్నారు. నాన్ బెయిలబుల్. 2-3 సెక్షన్స్ పడుతున్నాయి. అటెంప్ట్ మర్డర్ అని చెప్పారు. వీళ్ళ మీద బానే మంది ఉన్నారు. అంటే వాళ్ళు చాలా పలుకుబడిన వాళ్ళే అంట, డబ్బులు ఉన్నాయంట బాగా. వాళ్ళ పేరెంట్స్ అందరు కలిసి చేశారు. వాళ్ళకంట 100 కోట్లు ఎంత ఆస్తుందంట. ఎవరు చెప్పారు అనుకుంటున్నారు ఇక్కడ అందరూ. అందుకే నన్ను ట్రాప్ చేసింది. మరి ఏమనుకున్నావు? నువ్వు ఇప్పుడు సాయితో నువ్వు ఉండాలనుకుంటానా వద్దనుకుంటానా? నేను ఇష్టపడ్డాను, మనసులో అయితే నాకు ఇష్టం ఉంది. ఇంకా అది ఓపెన్ గా చెప్తున్నాను. నేను అది అతనికి తెలుసు, నా చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. పోయేదాకా నేను ఏం చేయాలి? రాజునైతే నువ్వు లవ్ చేయలేదు. లేదు, నాకు ఇప్పుడు సాయిని చూస్తే ఫస్ట్ నన్ను కొడతాను, అంత కలిసి ఉంటాడు. ఇంత దారుణం అమ్మ. అసలు రాజ్ తరుణ్ మీద ఎంత కేసు పెట్టి ఇంత దారుణం. అసలు ఏమి రిలేషన్ లేదు, ఎప్పుడో అయిపోయిన దాన్ని పట్టుకొని డ్రగ్స్ నుంచి తప్పించుకోవడానికి రాజ్ తరుణ్ మీద కేసు పెట్టి డబ్బులు వసూలు చేయడానికి. సాయి ఇవ్వట్లేదు డబ్బులు, రాజ్ తరుణ్ ఇవ్వాలి, ఎవడో ఒక డబ్బులు ఇవ్వాలి. ఇంత దారుణం చూడండి, ఇంత కాన్స్పిరసీ. నాకు బాగుంటాడు, నీ కళ్ళు సాయి పొగమస్తులు అంటే కొంచెం చంద్రముఖిలాగా నవ్వేసరికి మనోడికి డౌట్ వచ్చింది. నీ కళ్ళు పొగ ఎక్కువ తాగి ఆ పొగ మంచులు నీ కళ్ళు కమ్మేసి నీకు కనిపించట్లేదు, సాయి మీద ప్రేమ అలా వచ్చిందా అని అడుగుతున్నాడు అనమాట. మీకు కొంచెం ఆడియో క్లారిటీ లేదు. అవునవును. లంగ్స్ చెక్ చేసుకో, ముందు హెచ్ఆర్ సిటీ స్కాన్ చేయించుకో. లంగ్స్ ఎంతవరకు డ్యామేజ్ అయినా చూపించుకో ఫస్ట్ అయితే నువ్వు. లంగ్స్ డ్యామేజ్ చెక్ హలో, ఇంకా నువ్వు మరి పోయేటట్లున్నావు, సాయిని పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటే ఇంకెన్ని రోజులు బతకాలి మరి? తర్వాత బతకాలంటే నువ్వు లంగ్స్ బాగుండాలి. ఉన్న రోజులు వార్త బతికేద్దామని. అయ్యా, ఇది నువ్వు నిజంగా వేరే లేకపోతే సినిమాల ప్రభావం ఏమని ఉందా? లేదు, ఇష్టపడ్డా. అట్లా ఉంది. 50 లక్షలు ఇస్తా. నిజంగా ఇస్తావా? కట్టేసి పెళ్లి చేస్తా అనితా. నేనైతే చెప్తున్నాను, నాకు ఈ అబ్బాయి నుంచి పెళ్లి చేస్తే 50 lakhs ఇస్తా. సరే చేద్దాం. ఇవాళమ్మ ఈవిడ ఇంటర్వ్యూకి వచ్చి మాట్లాడుతుంది. ఇదంతా నేను నా వీడియోస్ అవన్నీ కూడా అతని దగ్గర ఉన్నాయి, అవన్నీ విడిపించుకోవడం కోసం నేను అతను నటించా, అతనితో మంచిగా నటించాను. మరి వాడితో నటించి వీడితో నటించాల్సిన పని ఏంటి? వీడితో డీల్ పెట్టాల్సిన అవసరం ఏంటి? చాలా క్లియర్ కట్గా చెప్తాను కదా, 100 కోట్లు ఆస్తుంది అందుకే ట్రాప్ చేసిన. ఎవరికి తెలియదు. ఇప్పుడు కవర్ చేసుకోవడానికి అది నటన, ఇది నటన. అప్పుడు రాజ్ తరుణ్ చెడ్డవాడు, మస్తాన్ సాయి మంచివాడు. ఈ సీజన్లో మస్తాన్ సాయి చెడ్డవాడు, రాజ్ తరుణ్ మంచివాడు. క్షమించు రాజ్. కళ్ళ ముందు కనబడుతున్న నిజాన్ని మీడియా వాళ్ళకి చెప్తుంటే వాడి చెవుల్లో క్యారెట్లు క్యాలీఫ్లవర్లు పెట్టుకొని అవునమ్మా అవునమ్మా అని చెప్పి అంటుంటారు అనమాట. ఈవిడ మీద అసలు నేను సీన్లోకి రాకముందే 2 డ్రగ్స్ కేసులు ఉన్నాయి. ఈవిడిని నేను ఇరికించడానికి మస్తాన్ సాయితో కలిసి కుట్ర పని అంట. ఆయన జీవితంలో ఏ రోజు కలిసింది లేదు, వచ్చింది లేదు. వాడు నాకు ఫోన్లు చేస్తుంటాడు ఎట్లాగే. ఎందుకంటే వాడి మీద ఇన్ని కేసులు పెట్టిన తర్వాత ఒకడొచ్చి మాట్లాడుతున్నాడు. నా వల్ల వాడికి యాక్చువల్గా పెద్ద ప్లస్ జరిగింది. ఎలా ఆ రేప్ కేసు నుంచి బయటపడడానికి దారి దొరికింది వాడికి. వాడికి ఆ కృతజ్ఞత ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే ఈవిడ మీద కచ్చ కూడా ఉంది, నన్ను అనవసరంగా ఇరికిచ్చింది అని చెప్పి. సో ఈవిడికి సంబంధించిన లొసుగులన్నీ కూడా నాకు పంపిస్తుంటాడు వాడు అప్పుడప్పుడు.